కళ్యాణ్, అనామిక పెళ్ళైపోయాక అందరూ అయితే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక అక్కడ కావ్య పెద్ద కోడలుగా ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే కావ్యని పిలిచి, అమ్మ కావ్య, పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామ్మా అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యకు చెప్తుంది. ఆ మాటలకు కావ్య అయితే సరే చిన్నత్తయ్య అని చెప్పి హారతి పళ్ళెం తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అనామిక ఇలా అంటూ ఉంటుంది, ఆగు, నువ్వు హారతి ఇస్తే నేను ఇంట్లోనికి రాను. నువ్వే కదా మా పెళ్ళి చెడగొట్టాలని ఎలాగైనా చూసావు. నువ్వు మా పెళ్ళి చెడగొట్టాలని చూసావు కాబట్టి నువ్వు హారతి ఇస్తే నేను ఈ ఇంట్లోనికి రాను. నీకు నాకు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అమ్మమ్మ గారు అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే ఎలా అంటూ ఉంటాడు, అనామిక నీకేం తెలుసు, అసలు మన పెళ్లి జరగడానికి కారణమే వదిన. వదిన హారతి ఇవ్వకపోతే ఎలా, వదిన కానీ హారతి ఇవ్వకపోతే నేను ఇంట్లోని అడుగు పెట్టను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. వదిన హారతి ఇస్తేనే నేను ఈ ఇంట్లో అడుగు పెడతాను అంటాడు కళ్యాణ్. ఇక అనామిక అయితే నేను ఆవిడ గారు హారతి ఇస్తే నేను అసలు ఈ ఇంట్లోనికే రాను అని చెప్పి అనామిక అంటుంది. ఇక ఇద్దరు అయితే అలా పట్టుదల పెట్టుకొని ఉంటారు. అదంతా వింటున్న రాజు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అనామిక అలా మాట్లాడేసరికి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నేనేం చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.